సాయి భారతి కథా మంజుషానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి జోకులకై మరియు కథలకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. గుళ్ళో దేవుడికి అభిషేకం జరుగుతోంది. భక్తులతో గుడి మొత్తం కిటకిటలాడుతోంది. పూజారి గారు అభిషేకం అయ్యాక హారతపళ్ళం అందరి దగ్గరికి తీసుకొచ్చాడు. పీనాసి సుబ్బారావు జేబులోంచి వెతికి 2 రూపాయల బిళ్ళదీసి హారతపళ్ళంలో వేశాడు. ఇంతలోంచి వెనక నుండి ఒక వ్యక్తి అతని చేతికి 500 రూపాయల నోటు అందించాడు. సుబ్బారావు అది కూడా హారతపళ్ళంలో వేశాడు. అందరూ బయటకు వస్తున్న సమయంలో సుబ్బారావు ఇందాక తన చేతికి 500 రూపాయల నోటు అందించిన వ్యక్తిని, మీరు చాలా గొప్పవారండి, ఇంతకు మీ పేరేంటండి అనగానే, నా పేరు కట్టాశ్రీ అండి. అయినా ఎందుకండి నా పేరు అడిగారు అన్నాడు ఆశ్చర్యంగా. హారతపళ్ళంలో 500 రూపాయల నోటు వేశారు కదండి అనగానే, అయ్యో చంపేశారండి బాబు, మీరు 2 రూపాయల బిళ్ళ తీస్తుంటే 500 రూపాయల కాగితం కింద పడింది, అందుకే అది మీరే కదా అని మీ చేతికి ఇచ్చాను అనగానే, మన సుబ్బారావు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మీటింగ్లో చెప్పినట్టు 2 చేతులు 2 జేబుల్లో పెట్టుకొని అక్కడి నుంచి పారారు. మరీ అంత దుఃఖపడకండి సుబ్బారావు గారు, ఈ ఎన్నాళ్ళని 2 రూపాయల బిళ్ళలేస్తారు, స్వామికేగా సమర్పించింది, వదిలేద్దురు. వామ్మో వామ్మో, ఇన్ని చీరలు ఎప్పుడు కొన్నా వదినా, ఎలా కొన్నా వదినా అంటూ రోజారమణిని అడిగింది కాంతార. ఏముందే, చీర కావాలంటే దెబ్బలాట వేసుకుంటా మీ అన్నయ్యతో. ఆయన అరుస్తారు, నేను ఏడుస్తా. ఆయన బుజ్జగించి చీర కొనిస్తాడు, కానీ సెలక్షన్ మనదే. ఇలా కొన్నాను ఇన్ని చీరలు అంటూ బీరువాలోంచి ఇంకొన్ని చీరలు చూపించింది కాంతారాకి. అమ్మో అమ్మో, ఎంత తెలివి రోజారమణి గారు, ఈ కిటుకు తెలియక ఎన్ని చీరలు నష్టపోయాను. అయ్యో అయ్యో, అదేమిటండి, స్కూటర్ మీద వెళుతున్న మీ ఫ్రెండ్ రామారావు గారి వీపుని వెనక కూర్చున్న ఆయన ఓ గోకేస్తున్నాడు విడ్డూరంగా అంటూ స్కూటర్ వెనకాల కూర్చున్న సుకుమారి అడగగానే, మనిషి మంచివాడేనే సుక్కు, ఎవరు అడిగినా లిఫ్ట్ ఇస్తాడు, అయితే ఊరికే ఎందుకు ఇవ్వాలని దిగేదాకా అలా వీపు గోకించుకుంటాడు అన్నాడు భర్త గోపి. వీపు దురద పడితే స్కిన్ డాక్టర్ వద్దకు వెళితే మందులిస్తాడుగా, ఇదేం విడ్డూరం అంటూ ఆశ్చర్యపోయింది సుక్కు. విడాకులు తీసుకోవాలని లాయర్ దగ్గరికి వెళ్ళిన ఆనందాన్ని లాయర్ గారు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని అడగగానే, ప్రేమలేఖ అన్నాడు ఆనందం. మరి ఇప్పుడు విడిపోవడానికి కారణం ఏంటి అని అడగగానే, ప్రేమ లేక అన్నాడు ఆనందం. ఏంటి తిక్కతిక్కగా ఉందా, ఏది అడిగినా ప్రేమ లేక అంటావు అని అనగానే, అయ్యో లాయర్ గారు, మొదటిది ప్రేమ లేఖండి, లవ్ లెటరు, రెండోది ప్రేమ లేకపోవటం అండి అంటూ గొల్లుమన్నాడు ఆనందం. అన్నా కాకాలు సరిగ్గా వినిపించకపోయినా సరిగ్గా రాయకపోయినా ఎంత ప్రమాదం అనుకున్నాడు లాయరు.